పురాణాల ప్రకారం మహాశివుడికి 63 మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు. వారిలో తిన్నడు అనే అతను కూడా ఒకరు. తరువాతి కాలంలో ఆయనే కన్నప్పగా ప్రసిద్ధిగాంచారు. తిన్నడు ఒక బోయవాడు నాస్తికుడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని ఓ గ్రామంలో జన్మించారు. ఆయన అర్జుని అవతారమని చెప్పుకుంటారు. ఒకానొకప్పుడు అర్జునుడు శివునికి గొప్ప తపస్సు చేశాడు. అర్జునుడి భక్తికి మెచ్చిన పరమశివుడు ఒకసారి అర్జునుడిని పరీక్షించాలనుకున్నాడు. అర్జునుడికి తపస్సు భంగం కలిగించాలని ఓ అడవి పందిని పంపించాడు శివుడు. సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందిని బాణం వేశాడు. అదే సమయంలో బోయవాడి వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మొత్తానికి అర్జునుడి పట్టుదల ప్రయత్నానికి మెచ్చిన శివుడు అర్జునుడికి మహాశివుడు దర్శనమిచ్చాడు. అర్జునుడికి 2 వరాలు కోరుకోమని శివుడు ఆజ్ఞాపించాడు. అప్పుడు అర్జునుడు మొదటగా పాశుపతాస్త్రం కోరుకున్నాడు. ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు దీన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలని అర్జునుడికి చెప్తాడు. ఆ తర్వాత ఆ అస్త్రం నా దగ్గరికి తిరిగి వస్తుందని మహాదేవుడు చెప్తాడు. రెండవది మోక్షం. ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుడిని కోరాడు. కానీ అందుకు శివుడు అంగీకరించలేదు. నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేదు, ఎందుకంటే నీవు నీ బంధువులైన కౌరవులను చంపడానికే ఆయుధాలను అడిగావు, అందుకే ప్రసాదించలేదు. నువ్వు శివుని మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు. అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు. ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలో అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే దాన్ని వేటాడి తినడానికి కాల్చుకున్నాడు. అతను కాళ్ళు కడుక్కొని ఆ కాల్చిన పంది మాంసం తినాలి అనుకున్నాడు. చేతిలో పందిని పట్టుకొని నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతుండగా అతనికి పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది. చాలా కాలం నుంచి శివుడికి ఎవ్వరూ నైవేద్యం పెట్టడం లేదని భావించిన తిన్నడు తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలనుకున్నాడు. అంతలోనే మళ్ళీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని ఆలోచిస్తూ పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళాడు. చేతిలో పంది మాంసం ఉండడంతో నోటితో నీటిని తీసుకొని శివలింగం దగ్గరికి వచ్చాడు. కాలికున్న చెప్పులతో శివలింగం మీదన్న పూలను పక్కకి నెట్టేశాడు. నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోశాడు. పక్కనే ఉన్న పూలు ఆకులు తీసుకువచ్చి శివుణ్ణి అలంకరించాడు. తరువాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. దీన్ని శివుడు ఆరగించాడు. అప్పటి నుంచి తిన్నడు ప్రతిరోజు ఇలాగే చేయడం మొదలుపెట్టాడు. అయితే శివుడు పంది మాంసం తినడం వెనక ఒక కథే ఉంది. అప్పట్లో సుందర శ్రీరాస అనే రాక్షసులు ఉండేవారు. వారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరారు. అప్పుడు శివుడు వచ్చే జన్మలో మీరు అడవిలో జంతువుల్లా జన్మిస్తారని చెప్తాడు. వేటగాడు జంతువు రూపంలో ఉన్న వారిని వేటాడి ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు. అప్పుడు శివుడు ఆ మాంసం తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది. అందుకే శివుడు తిన్నడు పెట్టిన మాంసాన్ని తింటాడు. అదే ఊరిలో శివగోచార అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. శివుడు మాంసం తిన్నాడని శివుడికి నోటితో తెచ్చిన నీటితో పూజ జరుగుతుందని, శివలింగం మీదన పూలు కాలి చెప్పులతో తీయబడుతుందని తెలుసుకొని శివగోచార చాలా బాధపడ్డాడు. ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన తలని శివలింగానికి కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అలా చేయకు, కాసేపు అలా పక్కన దాక్కొని వేచి చూడు అని ఒక మాట వినిపించింది. కానీ అక్కడ ఎవరు లేరు. అది విని శివగోచార శివలింగం వెనక దాక్కున్నాడు. కొంచెం సేపటికి తిన్నడు రోజులాగానే చేతిలో మాంసం, నోట్లో నీళ్లు మరియు పూలతో వచ్చాడు. పూలతో అలంకరించిన తర్వాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. కానీ శివుడు తినలేదు. దీంతో తాను పెట్టిన నైవేద్యాన్ని శివుడు ఈరోజు ఎందుకు తినట్లేదు అని అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూస్తాడు. శివలింగం ఒక కంటి నుండి రక్తం రావడం గమనిస్తాడు తిన్నడు. వెంటనే తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుడి కంటి దగ్గర పెట్టాడు. తరువాత వెంటనే శివలింగం మరో కంటి నుండి కూడా రక్తం కారడం మొదలవుతుంది. అప్పుడు తిన్నడు తన రెండో కంటిని కూడా తీయాలని సిద్ధమవుతాడు. కానీ తన రెండో కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాడిని అవుతాడు. అప్పుడు ఆ రెండో కంటిని ఎక్కడ పెట్టాలి, మనకు కనపడదు కదా అని ఆలోచించి ముందుగా తన కాలిని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి తన రెండో కంటిని పీకబోతుండగా అతని భక్తికి మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై తిన్నడుకి కంటిని తిరిగి ఇచ్చి
చూపుని ప్రసాదిస్తాడు. ఇదంతా శివలింగం వెనక నుండి చూసిన శివగోచార తిన్నడు భక్తిని చూసి ఆశ్చర్యపోతాడు. అతను ఎంత గొప్ప భక్తుడో తెలుసుకుంటాడు. అలా తిన్నడు కన్నప్పగా మారుతాడు. కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసిన వాడు అని అర్థం. ఈ వీడియో ఇంతవరకు మీరు చూసినట్లయితే ఎంతగానో నచ్చుంటుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి కంటెంట్ అసలు మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.